నిన్న ఒక మీటింగ్లో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ చొక్కా మడత పెడితే దేనికైనా ఢీ అంటూ ఆయన మాట్లాడటం, అలాగే ఆయన ఎంట్రన్స్ రోజు ఏదైతే అనగా నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఆయన ఎంట్రీ ఇచ్చిన రోజు నేను మీసం మెల్లయటానికే ఇక్కడికి వచ్చాను అని ఆయన చెప్పటం, అలాగే ఇక్కడ ఢీ అంటే ఢీ అంటూ ఆయన మాట్లాడటం, మరుక్షణమే అక్కడ బీసీల మీద దాడులు జరగటం పల్నాడు జిల్లాలో. అసలు ఎలా చూడొచ్చంటారు ఈ పరిస్థితిని? ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థానాల్లో కాకుండా పక్క స్థానాలకు ఎందుకు వెళ్ళి పోటీ చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి ముందు. ఆ తర్వాత చొక్కాలు మడతేస్తారో ప్యాంట్లు పైకి లాక్కుంటారో మరి ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. ముఖ్యంగా ఈ అనిల్ కుమార్ గురించి మాట్లాడాలంటే అనిల్ కుమార్కి దమ్ము ధైర్యం లేని ఒక వేస్ట్ ఫెలో వాడు పనికిరాని చెత్త నా కొడుకు. నెల్లూరులో పెద్దారెడ్లు ముడ్డి మీద తంతే ఎగురుకుంటొచ్చి నర్సాపేట పార్లమెంట్లో ఎంపీ క్యాండిడేట్ అని చెప్పి చెప్పుకుంటున్నాడు. వీడు కూడా చొక్కాలు మడత పెట్టేవాడయ్యాడు. ఈ నా కొడుకులందరూ కూడా ఎవరైతే దుర్మార్గాలు చేస్తున్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ప్రజలంటే వాళ్ళకి మనం సేవకులుగా ఉండాలి, కానీ వాళ్ళకి మనం పాలకులం అని చెప్పి మనం చేసే అరాచకాలు వాళ్ళు భరిస్తారనుకుంటే 5 సంవత్సరాలు 5 నిమిషాల్లో గడిచినట్టు మళ్ళీ తిరిగి వచ్చి క్వశ్చన్ చేస్తాయి, ఏంటి మా పరిస్థితి అని చెప్పి. అందుకని ఒకటే గుర్తుపెట్టుకో అనిల్ కుమార్, నువ్వు పల్నాడు జిల్లాలో గెలిస్తే మరి నువ్వు మగోడివో అని మీసం తిప్పుతున్నానంటున్నావు, చొక్కాలు మడతేస్తానంటున్నావు. మరి ఓడిపోతే అదే మీసాలు గుండు చేయించుకొని మరి గాడిద మీద ఊరగేయడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఈరోజు పల్నాడు జిల్లాలో మరి బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పుకుంటున్నావు. నువ్వు వాళ్ళ మీద జరుగుతున్న దాడుల్ని ప్రోత్సహిస్తున్నావంటే అంటే నువ్వు తిన్న కంచంలోనే ఉచ్చపోసే రకం అని చెప్పి అర్థమవుతుంది. ఏ బీసీల ఓట్లతో గెలవాలనుకుంటున్నావో అదే బీసీలని భయభ్రాంతుల్ని చేసి ఓట్లు పొందాలనుకోవడం రాంగు. బీసీలు అనేవాళ్ళు పెద్ద మనసు కలిగి ఉంటారు. వాళ్ళకి పనిచేసి ఓటు అడిగితే ఖచ్చితంగా ఓటేస్తారు. వాళ్ళని భయపెట్టి ఓటేయాలనుకుంటే మరి దాని పర్యవసానం అంతకంటే 100 రెట్లు దరిద్రంగా నీకు ఉండబోతుంది. ఎందుకంటే పల్నాడు జిల్లాలంటేనే పౌరుషాల పురిటిగడ్డ అది. అక్కడ నువ్వు ఒకటి ఇస్తే తిరిగి 10 ఇస్తుంది పల్నాడు నీకు. కాబట్టి ఏదైతే ఆ పల్నాడు జిల్లాలో ఇబ్బందులకు గురి చేస్తున్నారో బీసీలని, వీలైతే వాళ్ళ తరఫున పోరాడి అక్కడున్న స్థానిక రౌడీ ఎమ్మెల్యేలతో మరి చొక్కా పట్టుకొని అడగలిగే దమ్ముంటే క్వశ్చన్ చేయి, కానీ లేకపోతే చొక్కా కాలర్లు ఎగిరేసుకొని చొక్కాలు మడత పెట్టుకుంటే అక్కడ జనం కుర్చీ మడత పెట్టి కొడితే మెడలే అంతే ఇరిగిపోతాయి అన్నట్టు నీకు రాబోయే ఎన్నికల్లో ఓటమి కూడా అంతే ఉండబోతుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ అని ప్రతి నియోజకవర్గం తిప్పుతూ ఇంట్రడ్యూస్ చేసే పనిలో భాగంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఒక బీసీకి సీట్ ఇస్తే ఓర్చుకోలేక పార్టీ మారిపోయాడు విశ్వాసం లేని కుక్క అంటూ ఏదైతే లావు శ్రీకృష్ణదేవరాయల గురించి ఆయన మాట్లాడుతున్నారో అలాగే కొన్ని వ్యాఖ్యలు చేశారు. మొదలు దీని గురించి చెప్పండి, అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యల్ని? ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు అక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్పించి మిగతా నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి అంటూ ఏమీ లేదండి అక్కడ. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యే ఉన్న ప్రతి చోట కూడా దోచుకోవడం, దాచుకోవడం, ఆఖరికి బీసీల మీద ప్రేమ నటిస్తున్నటువంటి ఈ అంబటి రాంబాబుని చూసుకుంటే మరి ఒక సామాన్య దళిత కుటుంబంలో ఒక వ్యక్తి డ్రైనేజీలో చనిపోతే అతనిపైన కూడా సెటిల్మెంట్ చేసి శవాల మీద చిల్లరేరుకున్న చెత్త నా కొడుకే అంబటి రాంబాబు. ఎందుకంటే ఈరోజు కులాలు ఇలా గుర్తొస్తున్నాయి, మతాలు గుర్తొస్తున్నాయి, 5 ఏళ్ళు గుర్తురాలా. మరి బీసీలైనటువంటి చంద్రయ్యని, జల్లయ్యని ఇలాంటి వాళ్ళందరినీ పీకలు కోసి రోడ్ల మీద, నడి రోడ్ల మీద చంపుతుంటే మరి ఎక్కడికి పోయింది వీళ్ళ ప్రేమ అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. మీరు ఆలోచించుకోండి. ప్రజలు మిమ్మల్ని క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఈవీఎం మిషన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. నొక్కితే ఫ్యాను రెక్కలు ఇరిగిపోయేలాగా ఉంటుంది పరిస్థితి. సిద్ధంగా ఉండండి మీరు. సిద్ధం 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 అని తెగ తొడలు ఎర్రగా ఎలా కొట్టుకుంటున్నారు కదా, మీరు చొక్కాలు మడతేసుకొని ప్యాంట్లు పైకి లాక్కొని రెడీగా ఉండండి పారిపోవడానికి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలపై జరుగుతున్నటువంటి దాడులు
మీకు అవి పెద్ద శాపంగా మారిపోయినాయి అని మీకు తెలియటం లేదు. ఎవరికైనా పూర్తిగా మునిగే వరకు వాడు చస్తాడని వాడికి తెలియదు. ఇంకా బతుకుతా అని కొనవుపురితో పైకి చేతులు లేపుతూ ఉంటాడు. అలానే ఉంది ఈ అంబటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఈ వివరణ కూడా. ఎందుకంటే ఈరోజు మీరు ఎక్కడి నుంచో నెల్లూరులో ఉన్న చెత్తను తీసుకొచ్చి ఇక్కడ గులాబీ రేకులేం అయిపోదు. అది నెల్లూరులోనే అది చెత్త కాబట్టి అక్కడ తంతే ప్రజలు వచ్చి ఆడ పడ్డాడు ఈ చెత్తగాడు అనిల్. మీరు అనిల్ కుమార్ని ప్రతి నియోజకవర్గం తిప్పి బీసీ ఓట్లు పొందాలనుకుంటే అది మీ కళ తప్ప నిజం కాదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో బీసీలపై జరిగినటువంటి దాడులు మరి ఇండియా లెవెల్లో ఎవరి మీద జరగలేదు. ఆ రకంగా బీసీలని పొట్టన పెట్టుకున్న పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి మీరు అనిల్ కుమార్ని కాదు, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డిని తెచ్చి తిప్పినా కూడా మీకు ఎవరు కూడా ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. ముఖ్యంగా అంబటి రాంబాబుని అయితే మరి గుంటూరు రాజాగారి తోటలో మరి మంచి పాత్రలు ఉన్నాయంట. ఓడిపోయిన తర్వాత డ్యాన్స్ బాగా రిథమిక్గా వేస్తున్నాడని చెప్పి రాజాగారి తోట వాళ్ళు నీకైతే మంచి పోస్ట్ ఉంది, అనిల్కి అయితే అది కూడా లేదు, నీకైతే ఖచ్చితంగా క్యాబరీ డ్యాన్స్ వాళ్ళు బుక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంబటి రాంబాబు, నువ్వు స్టెప్పులు బాగా ప్రాక్టీస్ చేయమ్మా. ఇదే అంబటి రాంబాబు మాట్లాడుతూ నిన్న ఒక సభలో మాట్లాడుతూ ఆయన ఒకళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమంలో భువనేశ్వర్ గారు సరదాగా చేసిన వ్యాఖ్యలకి చంద్రబాబు నాయుడికి కుర్చీ మడత పెట్టేసిన భువనేశ్వరి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు? ఈరోజు భువనేశ్వరమ్మ గారు ఏదో సరదాగా మాట్లాడుతూ మరి కుప్పం ప్రజలు నా వైపు ఉన్నారా బాబుగారి వైపు ఉన్నారా అని నవ్వుతూ అడిగిన దానికి తప్పుడు నా కొడుకులకి తప్పుడు ఆలోచనలే వస్తాయి. కాబట్టి ఈ అంబటి రాంబాబు మరి దాన్ని తప్పు కోణంలో చూసుకుంటున్నాడు. అంబటి రాంబాబు ఒకటి ఆలోచించాలి, జగన్మోహన్ రెడ్డి కుర్చీ మడత పెట్టిందే ముందు అది చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు కదా ఎన్నికలకి, మీ కుర్చీ మడత పెట్టింది ఏ విధంగా మీకు అర్థం కాకపోతే నేను వివరిస్తాను. అంబటి రాంబాబు గారు తెలుసుకోండి, ఆమె ధనార్జనే ఈ జగన్ పాలిట శాపం. ఆమె నాకు ఇంటికి సాయంత్రానికి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం చూపించాలని చెప్పి మంత్రుల్ని ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డితో సహా పీడిస్తూ ఉంటుంది. భువనేశ్వరమ్మ గారు అలా కాదు, ఇంటికి బాబు గారు ఎంత లేటుగా వచ్చినా కూడా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసి వచ్చాడు నా భర్త అని చెప్పి ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది. మరి ఆ రోజు సాయంత్రానికి మైనింగు మాఫియా మీద ఎంత డబ్బులు వస్తున్నాయని చూసుకోవడం, లేదా ఇతర వసూళ్ళ మీద ఎంతెంత వచ్చినాయి, ఇలాంటి క్వశ్చన్ల ఆన్సర్లు జరుగుతూ ఉంటాయి. తాడేపల్లి ప్యాలెస్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ తెలియని అంబటి రాంబాబు కనీసం నువ్వు తాడేపల్లి ప్యాలెస్లోకి చెప్పులు కూడా వేసుకొని వెళ్ళలేని వెదవి నువ్వు మళ్ళీ భువనేశ్వరమ్మ గురించి మాట్లాడుతున్నావు. ప్యాలెస్లో ఏం జరుగుతుందో ఓ పూట వెళ్ళి ఆ బాత్రూంలో దాక్కొని వినుపో, నీకు అర్థమైద్ది. సాయంత్రానికి గొడవకి జగన్మోహన్ రెడ్డి చెవులో 2 బడ్స్ పెట్టుకొని పబ్జీ ఆడుకుంటూ పాపాయిలాగా సోఫాలో పడుకొని ఉంటాడు. కాబట్టి మాట్లాడాలంటే ఎవరైనా ఎన్నైనా మాట్లాడవచ్చు, తెలుసుకొని మాట్లాడు. విజనరీ లీడర్ ఆయన గురించి కానీ భువనేశ్వరమ్మ గారి గురించి కూడా మాట్లాడాలంటే ఒక అర్హత ఉండాలి. నువ్వు ఆఫ్టర్ ఆల్ గాడి వాళ్ళ ముందు పోలిస్తే నువ్వు గెలవడానికి 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెట్టిద్ది ఒకసారి గెలిస్తే. మళ్ళీ నువ్వు అసలు మళ్ళీ జీవితంలో ఎమ్మెల్యే అవ్వలేవు. నువ్వు కూడా మాట్లాడుతున్నావు. మరి బాబు గారి ట్రాక్ రికార్డ్ తెలుసు కదా, ఆయన విజనరీ, మీ లీడరు ప్రిజనరీ. అంటే ప్రిజనరీ అంటే కూడా తెలియదు, బహుశా నువ్వు చదువుకోలేదుగా సరిగ్గా. జైలు పక్షి అని అర్థం. రాబోయే రోజుల్లో మీ నాయకుడు జైల్లో ఉండబోతున్నాడు. మీ నాయకుడు కుర్చీ మడత పెట్టింది మరి మీ అమ్మగారే కాబట్టి రాబోయే రోజుల్లో జగన్ని జైలు పాలు చేయబోతుంది. ఇది నువ్వు జీర్ణించుకొని నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని భువనేశ్వరమ్మ గురించి ఇంకొకసారి ఏదైనా మాట్లాడాలనుకుంటే తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నీ గుడ్డలు ఊడదీసి నువ్వు మరి ఇప్పుడు మంచి మంచి టీషర్ట్లు వేసుకొని డ్యాన్స్లు వేస్తున్నావు కదా, అండర్వేర్ మీద డ్యాన్స్ వేపిస్తారు సత్తెనపల్లి నడి రోడ్డు మీద, గుర్తుపెట్టుకో అంబటి రాంబాబు.